హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ చూస్తే బాబోయ్! ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో జరుగుతుంది క్యాంపెయినింగు. అది రేంజ్‌లో అంతకు మించి జరుగుతా ఉంది. ఎట్లా అంటే ఒక ఎలక్షన్‌లో ఎలా చేస్తారో ఎట్లా ముఖాముఖి ప్రచారాలు, పాంప్లెంట్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఇవన్నీ పాత పద్ధతి. ఇప్పుడు కొత్తగా అంతా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా దుమ్ము లేపేసి రచ్చ చేస్తారు కదా! అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఓల్డ్ మోడల్ ఆ ట్రెడిషనల్ క్యాంపెయినింగ్ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్‌లో ఎట్లా చేస్తారో ఇంటింటికి పోవడం, కాలేజీలకి, ఫంక్షన్ హాల్స్‌కి లేకపోతే రైతు బజార్‌లకి, కాంప్లెక్స్‌లకి జనం ఎక్కడ క్రౌడ్ ఎక్కడుంటదో అన్ని చోట్లకి పోయి ఎలాగైతే ఇగో మా అభ్యర్థికి ఓటు వేయండి అంటున్నారో అట్లాగా జరుగుతోంది. వీళ్ళ నంబర్స్ మిస్డ్ కాల్స్ నంబర్స్ తీసుకొని వెళ్తా ఉన్నారు. వీళ్ళకేమో హాట్‌స్టార్‌లో ఇట్లా వేయాలి, ఇట్లా వేయాలి. మీరు కూడా మరి హాట్‌స్టార్‌లో వేయొచ్చు. దానికి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. మీరు టీవీలో షో చూసి ఓటు వేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? అలాంటివి కూడా లేవు. సో, అట్లా కూడా ఇగోండి ఇలా సబ్స్క్రిప్షన్ లేకుండానే ఓటు వేయొచ్చు. హాట్‌స్టార్‌లోకి పోయి అని చెబుతా ఉన్నారు. మిస్డ్ కాల్స్ కూడా నంబర్లు కూడా రాసిచ్చి ఇట్లా చేస్తూనే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఒక ఈ వారం ఉండే వాళ్ళందరి తాలూకులు మాక్సిమం ట్రైల్ అయితే చేస్తున్నారు. కొందరు ఎక్కువ స్థాయిలో చేస్తారు. వాళ్ళకి కొద్దిగా బడ్జెట్ పరిధులను బట్టి కొంత తక్కువలో చేస్తున్నారు. ఇదంతా పాత పద్ధతిలో చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సోషల్ మీడియాని ఎంత వాడాలో అంత వాడేస్తున్నారు. రీల్స్, ట్రోల్స్, మీమ్స్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఫుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు వేసి, సాంగ్‌లు వేసేసి ఆ సీన్‌లు, డైలాగులు, సినిమా మిక్సింగులతో, ఎడిటింగులతో, ఫోటోషాప్ జిమ్మిక్కులతో, మ్యాజిక్‌లతో, వీఎఫ్ఎక్స్‌లతో అన్నిటితో నెక్స్ట్ హీరోలకే బాప్ అని మాదిరిగా ఎలివేషన్ ఇస్తా అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంత జల్లాలో అంత బురద జల్లి ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ చేస్తూ అంత కన్నింగు, ఫేకు, స్ట్రాటజీలని రకరకాలుగా మనోడిని లేపాలి, అవతలోడినే తొక్కాలి. ఇదే స్ట్రాటజీలతో వెళ్తుంది. ఇక చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చెప్పుకుందాం. అలాగే వీటితో పాటు స్పామ్ కాల్స్ ఇది ఏకంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది కూడా జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్స్ చేస్తే ఇలాంటి వాస్తవాలన్నీ మీరు మరింత మీతో పాటు 10 మందికి తెలిస్తే ఓహో బిగ్ బాస్ గత సీజన్లో ఒక లెక్క, ఈ సీజన్ నుంచి మరొక లెక్క. వాస్తవానికి పిఆర్స్తో పెట్టుకుని నడిపించడం అనేది సీజన్ 5 నుంచి పీక్స్కి వెళ్తే ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక బెంచ్ మార్క్. ఇక నెక్స్ట్ లెవెల్ సెటప్ అనమాట. ఇది ఈ క్యాంపెయినింగ్ గెలిపించుకోవడం ఎట్లా అనేది కూడా మళ్ళీ కొత్త ట్రెండ్ అయితే సెట్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని చెప్పుకుందాం. ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో లైవ్ అప్డేట్స్ అన్ని ఈ టాస్క్ ఎలా బిస్కెట్ రానే అయిపోయింది ప్రేరణ. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కావాలనే ఆవిడకి ఒక అగ్ని పరీక్ష పెట్టాలి. మొన్న సంచాలకుల గురించి ఎలా మాట్లాడింది, ఎంత పోగు చేసింది, ఎంత తీసిపడేసింది, ఇప్పుడు ఈవిడికి ఇస్తే ఎలా చేస్తుందని 6 దశల్లో స్టేట్మెంట్ మార్చి వాళ్ళ నోటితోనే ఆమె సంచాలకురాలు లేక చేయించి మొత్తం ఫస్ట్ అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి లైవ్లో జరిగిందంతా. అట్లాగే ఇంక ఓటింగ్ అయితే రోజుకి అనేకంటే పూటకి ఒకలా మారిపోతుంది. చాలా టఫ్ రావడం వల్ల ఒక ఇద్దరి విషయంలో ఓటింగ్ విషయం విన్నర్ విషయంలో ఒక ఇద్దరి మధ్య ఎట్లయితే పూటకి మారుతూ ఉందో ఇక అలాగే ఎలిమినేషన్ విషయంలో కూడా మా ఫేవరెట్ కంటెస్టెంట్ని ఎలాగైనా టాప్ 5లో పడేయాలి. ఎలిమినేషన్ ఈ ఒక్క వారం ఇన్ని రోజులతో ఒక లెక్క అయితే ఈ ఒక్క వారం అమ్మాయి టాప్ 5 కంటెస్టెంట్ బిందాస్ హ్యాపీ. ఇన్ని రోజులు పడిన కష్టం విన్నర్ రేసులో ఉంటే ఓకే, లేదు సరే టాప్ 5లో పడేసామంటే ఇన్ని రోజులు పడిన వాళ్ళ కష్టానికి మనం పడిన కష్టానికి ఖర్చులకి అన్నింటికి సరిపి ఒక న్యాయం జరిగినట్టుందన్న ఉద్దేశంతో క్లారిటీగా ఫుల్ ప్రచారం అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బాటమ్ 2లో ఎవరనేది కూడా క్లారిటీ వచ్చింది, మళ్ళీ మారింది పొజిషన్. అయితే చాలా ఫేక్ ప్రచారాలు కూడా జరుగుతాయి. అవి అయితే నమ్మొద్దు. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కొందరు కంటెస్టెంట్స్కి సంబంధించి స్పామ్ కాల్స్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా వస్తూ ఉంటాయి కదా, మనం ట్రూ కాలర్ ఇవన్నీ పెట్టుకుంటే స్పామ్ కాల్స్ అని సైబర్ క్రైమ్ నుంచి కూడా అలర్ట్స్ వస్తాయి కదా, ఇట్లాంటి కాల్స్ వస్తాయి లిఫ్ట్ చేయకండి ఇట్లా. అలా కొంతమంది కంటెస్టెంట్స్ నెంబర్స్ కూడా కొందరు సోషల్ మీడియా ఐటీ కంపెనీల ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అట్లా చేస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మీరు కాల్ చేస్తే స్పామ్ కాల్ అని వస్తుంది, కాల్ వెళ్ళదు, రింగ్ అవ్వదు, ఓటు పడదు, ఇవి జరుగుతున్నాయి. చాలా మందికి అలా జరుగుతాయి. నాకు ఇన్స్టాలో కూడా పెడతా ఉన్నారు. మీకు కూడా అట్లా ఎవరికైనా జరిగిందా లేదా, జరిగితే ఎవరి విషయంలో జరిగింది కూడా మెసేజ్ పెట్టండి. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్నీ చేస్తాను. మనం గెలవడానికి చేయడం ఒకటే, అవతల తప్పించాలి ఓడించాలని చేసేది ఒకటి. ఎట్లా జరుగుతానే మీకు ఏ కంటెస్టెంట్కి మిస్డ్ కాల్స్ ఇచ్చి ఓటు వేయడానికి ట్రై చేశారో అలా ట్రై చేసేటప్పుడు ఇట్లాంటివి ఏమైనా ఎదురైనాయా అది కూడా మెసేజ్ పెట్టండి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే స్పామ్ కాల్ అని చూపించినప్పుడు చెక్ చేసిన ఒక 6-7 సార్లు ట్రై చేస్తే కనెక్ట్ అవ్వట్లా. ఆ తర్వాత 8వ సరుకు 9వ సరుకు 2-3 రింగులు వస్తుంది, కట్ అవుతుంది. మళ్ళీ ఒక 5 times 6 times చేస్తే మళ్ళీ కనెక్ట్ అవ్వట్లా. మళ్ళీ ఒక 5-6 times తర్వాత మళ్ళీ కనెక్ట్ రింగే కట్. ఇట్లా ఇవన్నీ జరుగుతూనే మీకు పర్సనల్గా మిస్డ్ కాల్ ఎవరికైనా ఇచ్చారా, ఇస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అయితే ఈ వీక్ కూడా ఈ సీజన్ కూడా ఏంటంటే సూపర్ 6 కాకపోతే ఈ వీక్ అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సే ఉన్నాయి. మనకి తప్పదు కదా, ఉండాలి కనుక. ఇంకేముంది, ఉన్నది 7 టాప్ 5 5 పోతే మరి డబుల్ ఎలిమినేషన్ చేయాలి. కాదు అంటే ఈ వీక్లో ఒకరిని పంపించి మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఒకరిని పంపొచ్చు వచ్చే బుధవారం నాటి కల. అంటే వచ్చే వారం ఈ టైంకి ఒకరి ఎలిమినేషన్ గురించి అప్డేట్ వచ్చేస్తుంది మనకి.
సూపర్ 6 అని పెట్టి అట్లా చేస్తే మరి ఇంకా ప్రస్తుతానికి టైం అవుతుంది కనుక మరి ఓటింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే నిఖిలే ఉన్నాడు, నో డౌట్. 33% కొనసాగుతుంది ప్రస్తుతానికి. అయితే ఈ సీజన్లో ఇతను ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడని కూడా చెప్పొచ్చు. లోపల ఏదో బాగా డ్యామేజ్ అయిపోతే బయట అంత డ్యామేజ్ అయిపోద్ది అనేది గత సీజన్ల వరకు ఉండేది. బట్ ఈ ఫార్ములా ఇప్పుడు మొత్తం ఈయన విషయంలో పర్టికులర్గా ఈ ఫార్ములా వర్కౌట్ కాదు. హౌస్లో ఎలా ఆడినా ఎలా ఉన్నా సరే వచ్చినప్పటి నుంచి ఎంత ఓటింగ్ ఉందో అలాగే కాపాడుకుంటూ రావడంతో పాటు ఇంకా పెంచుకోగలిగారు. అది ఇంకా పెంచుతారు కూడా వచ్చే వారానికి. ఆ ప్రయత్నం బయట జరుగుతూ ఉంది. సాధారణంగా ఏంటంటే మంచి ఓటింగ్తో వచ్చేటప్పుడు అలా ఆడే విధానంతో నెగిటివిటీ ఇవంతా వచ్చేటప్పుడు తగ్గిపోతూ ఉంది. ఇవాళ కూడా చూసాం లైవ్లో. ఆయన ఫస్ట్ వెళ్ళి ఎల్లో పోల్కేమో కట్టేసి రెడ్ తాడు తెచ్చి మళ్ళీ అది తీసేసి బెల్ల కొట్టేసి మళ్ళీ చేసేసి దాన్ని వింతగా వితండవాదంగా నాది కాదు తప్పు, డెసిషన్ ఆవిడదనగా మళ్ళీ సంచాలకుల మీదకి బ్లేమ్ నెట్. సంచాలకులు ఆల్రెడీ ప్రేరణ డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందాక సంచాలకు ఆయన చెప్పేశాడు కదా, అది యాక్సెప్ట్ చేయలేదు కదా, అందుకే కదా ప్రేరణ వరకు మళ్ళీ వచ్చింది. ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోతాడు అంటే మనం ఏది చేసినా పర్వాలేదనా. సో ఇలా నైతికత అనిపించుకోదు. ఇది ఎట్లా ఆడడం, నోరు ఉంది కదా అడిది పెద్ద ఇడిది పెద్ద విడిపడితే అడిది పెద్ద అంటే అయ్యేది కాదు కదా. సో నబీల్ సంచాలకుగా చెప్పేశాడంట, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మీ ప్రకారం మీరు ఎవరు చుట్టూరు 6 రకాలుగా చెప్పి ఫైనల్గా ప్రేరణకు చెప్పిన తర్వాత ఆమె డెసిషన్ నీ ఒపీనియన్ చెప్పాలి కదా ఫస్ట్. అప్పటికే నాది తప్పే, ట్రిగ్గర్ చేస్తారు కవినేష్ నాది తప్పే, నువ్వు కూడా చేసావు కదా అంటాడే. సో ఇదే స్నేక్ ఎగ్ విషయంలో టేస్ట్ చేసా నీదే తప్పు, ఫస్ట్ నువ్వు తప్పు చేసావు ఆవిడది కాదు, ఫస్ట్ నువ్వు తప్పు చేసావు ఆవిడది కాదని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాట మారిస్తే ఎట్లా, అన్నీ చూస్తారు కదా ఆడియన్స్. ఇలా ఆడితే ఎట్లా, ఎలా అయినా నడుస్తుంది, ఆయనకి మాత్రం నడుస్తుంది. ఇదే బయట అంత బలమైన శక్తులు ఆయన కోసం పనిచేయకపోతే వేరే వాళ్ళైతే ఎలాంటి డెసిషన్ ఎంత సేఫ్ ఆడిన దానికి ఖచ్చితంగా డ్యామేజ్ జరిగేది, ఓటింగ్ కరిగిపోయేది. బట్ ఇతను ఉంచడంతో పాటు పెంచుకుంటూ పోతున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. ఇక రెండో ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, ఒక 30% ఉంది, 1% పెరిగింది మార్నింగ్ కంటే. అయితే వైల్డ్ కార్డు నుంచి వచ్చి రన్నర్ ప్రస్తుతానికి చూస్తే రన్నర్ అయితేనే గ్రేట్. ఇక విన్నర్ కూడా అయ్యాడంటే ఇక రికార్డ్ బ్రేక్స్ అనాలి, ఒక సెన్సేషన్ అనాలి. ఇక చాలా మంది వైల్డ్ కార్డులు వచ్చే వాళ్ళకి ఊపు వస్తుంది. ఎస్, వైల్డ్ కార్డ్ రావడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అప్పటికే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం మనం గట్టిగా ఇచ్చిపడేస్తే 5 వారాల ఆట చూసి ఒక మంచి క్యాలిక్యులేషన్స్తో అంచనాతో వచ్చి బాగా ఆడుకుని ముందుకు వెళ్ళగలిగితే గౌతమ్ కృష్ణలాగా రన్నరు కావచ్చు, విన్నరు కావచ్చు, ఏదైనా జరగచ్చు, మొత్తానికి టాప్ 2లో కూడా ఉండొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. ఆ రేంజ్ గేమ్ అయితే గ్రేట్ అనే చెప్పాలి. అటుగా ప్రేరణ ఒక 10% ఉంది, 1% తగ్గుతుంది. ఈరోజు లైవ్ చూసిన తర్వాత చాలా వరకు అబ్బా ఏంది ఇంత అయోమయంగా ఉంది, ఇంత గందరగోళం, ఇంత ఫేవరిజమెంట్, అసలు ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఆవిడ చెప్పిన దానికే ఆవిడకే క్లారిటీ లేదు, ఎంత అయోమయం, ఇన్ని రోజులు ఎట్లా ఉండిందో ఫీలింగ్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది జెన్యూన్ ఆడియన్స్కి. పిఆర్ గురించి నేను అనట్లే. ఇక ఎపిసోడ్ అయిన తర్వాత కూడా గట్టిగానే పడుతుంది ఎఫెక్ట్, నో డౌట్. ఎందుకంటే అంత డిజాస్టర్ చేసింది ఈరోజు సంచాలకురాలుగా, ఎంత చేయాలో అంతా చేసింది. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు వచ్చిన తర్వాత 14 వారాలకు వచ్చిన తర్వాత పర్సంటేజ్లు పెద్దగా 3-4% యాడ్ అయిపోవడాలు పడిపోవడాలు ఉండవు. 1% అటు ఇటు 1 నుంచి 2% బాగా ఆడి బాగా సింపతి వరకు బాగా ఎమోషనల్గా పండిపోతే ఒక 2% వరకు వెళ్తుంది ఎవరికైనా. లేదు అలా సోలోగా కొద్దిగా బాగా డిజాస్టర్ అయింది అనుకుంటే 1% ఇట్లాగే ఉంటుంది ఇంకా. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు వరకు పర్వాలేదు, సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక మిగతా ముగ్గురు మాత్రం డేంజర్లో ఉన్నారు. తర్వాత 4th ప్లేస్లో విష్ణుప్రియ అంటే నబీల్ కొద్దిగా 6th నుంచి బెటర్గా వచ్చాడు. 9 పొజిషన్ పర్సంటేజ్లు అయితే వీళ్ళు ముగ్గురు విష్ణు, నబీలు, రోహిణి 9%. కాకపోతే వాళ్ళ కొద్దిగా బెటర్గా వచ్చాడు ఎవరంటే నబీల్ వచ్చాడు. 6 నుంచి ప్రస్తుతానికి 5కి వచ్చాడు. బట్ 9 విష్ణు 9, రోహిణి లాస్ట్కి వచ్చింది. ఇవి కూడా మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది, మరి సింగిలా డబుల్ అనేది మొత్తానికి ఇలా ముగ్గురులో మళ్ళీ బీబీ టీము ఎవరిని ఉంచాలి ఎవరిని పంపించాలి పెద్దగా డిఫరెన్స్ లేదు కనుక ఎవరినైనా పంపించేద్దాం అనుకుంటే పంపించేస్తారు. మరి తర్వాత కంటెంట్ లేదు, ఆట ముగిసిపోయిన తర్వాత ఇంకేముంది, ఎవరిని పెట్టుకున్నా ఒకటే కదా. లాస్ట్ వారం కంటెంట్ గురించి కూడా పెద్దగా ఆలోచించేది ఏముండదు, వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటారు కనుక. సో ఈ ముగ్గురులో ప్రస్తుతానికి డేంజర్ నబీల్, విష్ణు. 6లో రోహిణి ఉంది, 5లో నబీలో, 4లో విష్ణుప్రియ ఉంది ప్రస్తుతానికి. ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మాత్రం ఓటు వేయండి. ముగ్గురు కూడా 9%. వీళ్ళకంటే జస్ట్ బెటర్ 1%తో ప్రేరణ ఉంది. ఇంకా 2 days ఓటింగ్ ఉంది, ఏదైనా జరగచ్చు, ఎవరైనా బయటకు రావచ్చు. సో మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకైతే ఓటు వేయండి. థ్యాంక్ యూ. లైక్ మర్చిపోకండి.